సో ఈరోజు రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులుగా అర్బన్ అధ్యక్షుడిగా వనపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర వర్గం అంతా కార్యవర్గం అంతా కూడా వచ్చి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రస్తుతం వారు మనతో వారిని తెలుసుకో. చెప్పండి సార్, ఈసారి భారతీయ జనతా పార్టీ ఇటు అర్బన్లో మరి మీరు అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న సందర్భంలో రాబోయే రోజులలో మీకు పరీక్ష కూడా ఉంది. కార్పొరేటర్ ఎలక్షన్స్ దాదాపు 8 నెలల్లో ఉంది. ఎలా ముందుకెళ్తారు? పార్టీ క్యాడర్ను ఎలా సమాయత్తం చేస్తారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర శాఖ రాబోయే ఛాలెంజెస్ అన్నిటినీ ఎదుర్కొనే విధంగా మేయర్ గెలవడమనేదే కాకుండా జిహెచ్ఎంసీ మీద పతాకాన్ని ఎగిరేసుడే కాకుండా రాబోయే జనరల్ ఎలక్షన్స్ లోపల డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి పార్టీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా క్యాడర్కి వాళ్ళను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళందరినీ ఏకతాటి మీద నిలబెట్టి భూస్థాయి వరకు పోయి అదేవిధంగా స్ట్రీట్ స్థాయి వరకు మా దగ్గర పన్నా ప్రముఖ్ అనేటువంటి దాకా మాకు బాధ్యతలు నిర్వర్తించేటువంటి నిర్దేశం ఉంది. కాబట్టి ఇటువంటి దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అన్నింటి నుండి ఎండగట్టి బీఆర్ఎస్ అనేటువంటిది ఫీల్డ్లోనే లేదు, వాళ్ళ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ. కాబట్టి జనాల ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. దానికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్సే నిదర్శనం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ రెండు కూడా 76 అసెంబ్లీ సెగ్మెంట్స్కి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ విద్యార్థికులు ఉన్నటువంటి ఆ ఓటింగ్ లోపల రెండు భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడం అనంటే రాబోయేది భారతీయ జనతా పార్టీ తరమే టైమే అనేటువంటిది వాళ్ళు చెప్పకనే చెప్పిండ్రు. కాబట్టి అటువంటి వాతావరణాన్ని మనం ఆసరాగా చేసుకొని ఈ పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసి రేపు మేయర్ది జనరల్ ఎలక్షన్ రెండు కూడా కైవసం చేసుకుంటాం అనేటువంటి ఆత్మ సంకల్పం మా కార్యకర్తల లోపల కల్పించి నాయకులు పెట్టుకున్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పార్టీని నడిపిస్తా అనేటువంటి దాంట్లో బాధ్యతలు స్వీకరించిన ఆ నమ్మకం ఆ విశ్వాసం నాకుంది, మా క్యాడర్కి నా మీద ఉంది. సుదీర్ఘమైనటువంటి నా ప్రయాణం వాళ్ళందరికీ తెలుసు. ఈ ఏరియా లోపల 13 సంవత్సరాలు నేను కన్వీనర్గా పనిచేసిన, ఒక 2 పర్యాయాలు జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన, 2 పర్యాయాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా గత 40 ఏళ్ల నుండి నాకు సుపరిచితమే. కాబట్టి వీళ్ళందరి లోపల మళ్ళొకసారి ఎంకరేజ్ చేసి పార్టీని గెలుపు వైపు పంపించే విధంగా దాన్ని జెండా ఎగిరే విధంగా తీర్చిదిద్దుతా అనే దాని లోపల నా యొక్క విశ్వాసం. ఏబీవీపీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, చాలామంది కూడా రామసేన రామ భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. పల్లె పట్టణం అందరూ కూడా సమితం అవుతారు. పదవులలో కూడా మరి కొత్త వాళ్ళకు పాత వాళ్ళకి ఎలా మీరు చూసి ముందుకెళ్తారు? మా పార్టీ లోపల పదవి అనే దానికి అర్థం లేదు, అది టెక్నికల్ వర్డ్. కానీ ఇది ఒక బాధ్యత అనేది. ఎవరైతే ఫిట్ ఉంటారో ఆ సూటబుల్ బాధ్యతకి ఎవరు ఫిట్టో వాళ్ళకు ఆదేశిస్తారు చేయమని. అంతే తప్ప మా దగ్గర స్పర్ధ ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి స్పర్ధ, హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. దాని లోపల ఎవరు ఫిట్టో పార్టీ నిర్దేశిస్తుంది. ఇద్దరికి కూడా అకామిడేట్ అవుతారు. ఎవరు ఏ సబ్జెక్ట్ సూటబుల్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ వరకు పంపిస్తారు. అల్టిమేట్లీ జెండా ఎగిరే విధంగా సిద్ధాంతం అంతా కూడా ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినటువంటి సిస్టర్ కన్సర్న్ శాఖలు మాత్రమే. విశ్వ హిందూ పరిషత్ అయినా, సేవాభారతి అయినా, రాష్ట్రీయ సంస్థ ఏది చెప్తే అది పొలిటికల్ ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏదున్నా కూడా ఆ భరతమాత ఒక దివ్యమానంగా వెలిగి ప్రపంచానికి మార్గదర్శనం చేసే రోజు పయనించే విధంగా ఇవాళ ఆల్రెడీ మోడీ గారి నేతృత్వం లోపల భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా వారి అందరినీ కూడా లోపల మన్ననలు పొందినటువంటి వాతావరణం. ఈ భారతదేశం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి 70 సంవత్సరాలలో కొద్దిగా చులకన చూడడం, వెనుకబడ్డటువంటి దేశం, అండర్ డెవలపింగ్ కంట్రీ అనేది. కానీ ఇప్పుడు మన ముందు ఈ 3 ట్రిలియన్ ఎకానమీ నుండి 5 ట్రిలియన్ రోజు పయనించే విధం, శాంతి భద్రతల యొక్క వైనం, ఒక టెర్రరిజం లేదు, ఒక కరప్షన్ లేదు, ఒక నక్సలిజం రూపు మాపుపోతుంది. డెడ్ లైన్ పెట్టేసి శాంతి భద్రతలను కరెక్ట్ చేసేటువంటిది. యూపీ లాంటి డెకాయిట్లు, దొంగలు, దొమ్మీలు మొత్తము ఒక డాన్స్ నడిపించేటువంటి రాష్ట్రాన్ని యోగి గారు అతి తక్కువ టైం లోపలనే ఇలా ఏరి పారేసి ఒక శాంతియుతమైనటువంటి రాష్ట్రాన్ని ఎట్లయితే యోగి గారు ప్రొజెక్ట్ చేసినారో గుజరాత్ మోడల్ అనేటువంటి నరేంద్ర మోడీ గారు వారి 20 ఏళ్ళ చీఫ్ మినిస్టర్షిప్లో గుజరాత్ని చేసారో దేశమంతా కూడా అటువంటి రాష్ట్రాలు మాకు కావాలని చెప్పి
కోరుకోవడం. ఇప్పుడు 18 రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఒక అవాంఛనీయ సంఘటన కానీ లేకపోతే ఒక మోడల్ స్టేట్స్ కింద వారికి వారు తయారు చేసుకొని 2 టర్మ్లు కలిసి 3వ టర్మ్లోకి పోతున్నారు. ఇదంతా కూడా గమనించుకుంటూ తెలంగాణలో కూడా మనకు డబల్ ఇంజన్ సర్కార్ రావాలనేటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతుందో దానికి తగ్గట్టుగా పార్టీని సమాయత్తం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఆ రకమైన విస్తృతమైనటువంటి కార్యక్రమాలతోని కట్టుదిట్టమైనటువంటి చర్యలతోని పకడ్బందీ కార్యకర్తల యొక్క ఏకాగ్రతను వాళ్ళంతా పెట్టి పార్టీని ఐడియాలజీని ముందుకు తీసుకునే విధంగా రూపకల్పన చేసి దాన్ని నేను ముందుకు తీసుకుపోతా అనేటువంటిది నా యొక్క ఆశయం. పార్టీ బలపడుతుందంటే ఇక్కడ కూడా చూసినట్టయితే ఎల్బీ నగర్లో కూడా క్యాండిడేట్లు కూడా పెరిగారు. వర్గపోరు కూడా పార్టీ బలపడుతుందంటే వర్గపోరు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మరి. సో వర్గపోరు తోటి వాళ్ళు అక్కడ ఇక్కడ అనే గందరగోళం, కార్యకర్తలు కూడా గందరగోళంలో పరిస్థితి. ఈ రెండు మీరు ఎలా సమాయత్తం చేసుకుంటారు? ఇక్కడ గందరగోళం లేదు, లేకపోతే గ్రూపులు లేవు. ఇది లేని పదాలు మా ముందుకు వచ్చినాయి. దాని గురించి మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. స్పర్ధ, ఆరోగ్యకరమైనటువంటి స్పర్ధ, బాధ్యత నేను నిర్వర్తిస్తా అని ఎవరైతే ముందుకు వస్తారో దాని లోపల చాలా అనేకులు రావచ్చు. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యవస్థ ఏ పార్టీలో లేదు. వేరే పార్టీ లోపల అటువంటివి జరుగుతాయి, కానీ ఇక్కడ కాంపిటీషన్ అందరినీ రిసీవ్ చేసుకుంటారు. కానీ దాని లోపల శ్రేష్ఠునికి అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకి ఏది సూటబుల్ బాధ్యతనో వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తారు తప్ప ఇక్కడ అటువంటి లేదు. కాకపోతే అందరినీ కార్యోన్ముఖులను చేసి పార్టీ గెలుపు గురించి ఏ విధంగా వాళ్ళను కోఆర్డినేట్ చేయాలో అది ఆ పని మేము సంస్థాగతంగా ఉన్నటువంటి వాళ్ళ మీద బాధ్యత ఉంది. అది నేను చేసేటువంటి అలవాటు ఉంది అనేక సంవత్సరాలుగా. ఇది నాకు కొత్త కాదు. ప్రజలకు ఏం చెప్తారు ఈరోజు పురస్కరించి? ప్రజలకు ఒకటే, ఇలా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం మొత్తము డిసెంబర్ 25 వరకు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా అటల్జీ యొక్క జీవన ప్రయాణం, ఆయన కీర్తించినటువంటిది, అనుసరించినటువంటిది, ఆచరించినటువంటి సిద్ధాంతానికి ఆయన ఏదైతే రోల్ మోడల్గా ఉన్నారో ఆయన ఆశయాలను ఆయన చూపిన మార్గం లోపల మనమందరం ప్రయాణం చేయాలన్నటువంటిది. నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ 3-4 రోజులు అంబేద్కర్ గారి జయంతి 14వ తారీఖు వరకు కూడా ఈ సంస్థాపన దినోత్సవానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీని లోపల పార్టీ ఉద్దేశం ఏంది, పార్టీ దేశానికి ఏం కోరుకున్నది, దేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నది, ఇంతకుముందు జరిగినటువంటి తప్పిదాలను ఏ విధంగా కరెక్షన్ చేయాలనుకుంటున్నాం. సాంస్కృతిక తప్పిదాలు అనేకమైనవి జరిగినాయి. బానిస చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకటొకటి ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టు తెరలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేసి పార్టీ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన కాడల్లా అటువంటి మార్పులు, అటువంటి కరెక్షన్ చేసుకుంటుంది. 370 ఆర్టికల్ అనుకోండి, రామాలయం అని అనుకోండి, నిర్మాణం అని అనుకోండి, కాశీ విశ్వనాథుని ఆలయం అని అనుకోండి, మథుర అనుకోండి, సోమనాథ దేవాలయంలో మొదలైనటువంటి గమ్యం ఇది జరుగుతుంది. కామన్ సివిల్ కోడ్, యూసీసీ, ఎన్ఆర్సీ ఈ విధంగా జరుగుతున్నాయి. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు చొచ్చుకొచ్చి భారతదేశాన్ని అశాంతికి గురి చేసి విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ వాళ్ళది మొదలైంది అనేటువంటి తరుణం లోపల వాళ్ళని ఏరి పారేసేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది. అందరి ఆధార్ కార్డులు చెక్ చేయడం, వాళ్ళ యొక్క ఉనికిని అన్నిటినీ మనం గమనించి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు భరోసాతో ఉండండి. శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ కల్పించింది. ఇలా నక్సలైట్ లేడు, టెర్రరిస్ట్ లేడు, వేర్పాటువాదులు లేరు. అందరినీ శాంతి భద్రతలు, రౌడీలు ఎక్కడనైతే ఈ మానభంగాలు లేకపోతే హత్యలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తీసుకుంటే మీరు వేరే గత సంవత్సరాల నుండి రాను తగ్గుముఖం పట్టిందనేటువంటి అందరూ గమనిస్తున్నారు. కాబట్టి దాంతోపాటు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదం, శక్తిశాలి భారత్, సమృద్ధి భారత్, స్వాభిమాని భారత్ అనేటువంటి ప్రొజెక్షన్స్ అవుతున్నాయి. వీటికన్నిటికీ అర్థం ఇవాళ ప్రజలకు తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల సుపరిపాలనను, గుడ్ గవర్నెన్స్ని అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పజెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా జరగబోతుంది అనేటువంటిది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో మనకు సందేశం ఇచ్చింది.